నాన్న వల్ల మా అమ్మ నాన్నలు దిక్కులేని చావు చచ్చారని తెలిసినా ఇంకా నేను బంగారం నువ్వే నా ప్రాణం నీతోనే నా జీవితం అని ఎద్దవసోదంతా చెప్తూ నీతోనే ఉండాలా? మా బసవగారితో చెప్పానంటే మీ అంతు చూస్తాడు. ఎవరిని నా బెదిరిస్తున్నావు? కోర్టు తీర్పిచ్చింది ఇక్కడ. మీరు నన్నేమీ చెయ్యలే. 30 ఏళ్ల ప్రేమని 30 రోజుల్లో పరిచయమైన మనిషి కోసం వదిలేశావు. ఎందుకంటే నీలో ఉన్నది ఆవేశం. ఆ ఆవేశం తగ్గిన మరుక్షణం నీకు క్షణక్షణం ఆ ప్రేమలన్నీ గుర్తుకొస్తాయి. అప్పుడు నువ్వు అనుభవించే బాధ నిన్ను ఖచ్చితంగా మారుస్తుంది. ఆ మారిన సూర్యని మళ్ళీ నా సూర్యగా నా ముందుంచుతుంది. నా మాటల్ని గుర్తుపెట్టుకోమని నేను చెప్పను. ఎందుకంటే నేను చెప్పకపోయినా అవి నీకు గుర్తొస్తాయి. ఉంటాను బావా. నీ రాక కోసం మనకు పుట్టబోయే బిడ్డతో ఎదురు చూస్తూ ఉంటాను. ఎదురయ్యే ఓటమిని భరించేందుకే నీ హృదయం సరిపోదు అని, నిన్నే తన ప్రాణమని కని పెంచిన అనురాగాని తలవంపులని తీరేయిక బదులాయనని తెలిసే నాటికి కథ ముగిసిపోయే మరి ఎదరోదిస్తూ ఉన్నా ఏ ఫలితం లేదు అని, నీ వారన్న వారే కరువై బ్రతికేదెందుకని. తప్పటడుగు వేసే వేళలు చెప్పలేద నీకు ఆ తప్పటడుగులో ఉన్న తప్పులన్నీ.
ఏమైంది ఇలా? ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? పోనీ మన ఊరు వెళ్ళిపోదామా? ఊరెళితే అన్నయ్యకి ఈ విషయం తెలిసిపోతుంది. నాకు అన్యాయం జరిగిందన్న కోపంతో అన్నయ్య సూర్యుని వదిలిపెట్టడు. పోనీ దుర్గమ్మ దగ్గరికి వెళ్దామా? అత్తయ్య పరిస్థితే బాగోలేదురా. ఇప్పుడు మనం వెళ్ళి మీ కొడుకు ఆ సునందితో చేరి నన్ను ఇంట్లో నుంచి గెంటేశాడని చెప్తే ఆమె తట్టుకోలేదురా. సూర్య తన కన్న కొడుకు కాదన్న విషయం బయటపడిందని తెలిస్తే తన గుండె ఆగిపోతుంది. మరి తులసమ్మ దగ్గరికి వెళ్దామా? వద్దురా. ఇప్పుడిప్పుడే అమ్మ కష్టాలన్నింటినీ దాటి సంతోషాల్ని వెతుక్కుంటూ వెళ్ళి బతుకుతుంది. ఇప్పుడు నేను వెళ్ళి తనకి మళ్ళీ బాధని మిగిల్చడం నాకు ఇష్టం లేదు. మరి గమ్యం లేని ప్రయాణం ఎంత దూరం చేస్తావు నీలా? అసలే నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు. కాలమే మనకి దారి చూపిస్తుంది. అది కాదు నీలా, ఇలాంటి సమయంలో నీకు ఎవరో ఒకరు తోడుంటే మంచిది కదా. సూర్య తప్పు తెలుసుకొని మళ్ళీ నా దగ్గరకు వచ్చేంత వరకు నేనెక్కడున్నానో ఎవరికీ తెలియకూడదు. అందరూ నేను సంతోషంగా ఉన్నాననే అనుకోవాలి. ఆత్మీయులతో ఆనందాన్ని మాత్రమే పంచుకోవాలి. బాధని ఒంటరిగా భరించాలి. పోరాటం కూడా ఒంటరిగానే చేయాలి. పద. నడవలేనురా. కూర్చుంటాను. కూర్చో. మంచినీళ్ళురా. ఉండు, తెత్త నాకు. చెప్పరా, చెప్పు. దొంగతనం చేస్తావరా? చెప్పరా. చెప్పరా, దొంగతనం చేస్తారా? చెప్పు. చెప్పరా. పరిగెత్తరా. ఎందుకు? ప్రియాచూకి తెలిసింది కాబట్టే నిన్నిక్కడ తీసుకొచ్చాం. నీలా, నీలా, పద మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. చెప్పు. ఎందుకురా? ఏమైంది? ఆ రోజు నన్ను చంపాలని చూశాడే పోలీసైనా, అదిగో అక్కడున్నాడు. ఇప్పుడు నన్ను చూస్తే చంపేస్తాడు. రే, ఎందుకురా? ఆయన ఎందుకు నిన్ను చంపేస్తాడు? చెప్పరా. రేయ్ నీలా, రేయ్, ఆ రోజు నా రివాల్వర్ బాగొట్టింది వాడే కదరా? నీలా, నువ్వు రా, నేను చెప్తాను రా. నా రివాల్వర్ బాగొట్టి నన్ను 2 నెలలు సస్పెండ్ చేపిస్తావరా? రేయ్, ఇవాళ నా చేతులు అయిపోయారా? రే రండ్రా. పంచప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై పరుగులు తీ.
రానిలా. నీకేరా చెప్పేది? ఆగరా. కాదురా, నా వల్ల కాదు. లారీ వస్తుంది. దా, నువ్వురా. ఆపండి 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 రేయ్, ఆపండి. ఏంటయ్యా? స్వామి, మేము ఆపదలో ఉన్నాం. మమ్మల్ని ఎవరు సరే సరే తరుముతున్నారు? త్వరగా ఎక్కండి. మమ్మల్ని- రండి రండి ఎక్కండి. రానిలా. ఎక్కు తొందరగా. బాలు, రా, త్వరగా రా, ఎక్కు, స్వామి, పోనీ స్వామి, త్వరగా పోనీ. ఎల్లే. ఎక్కు, రేయ్. బాలు, రేయ్ బాలు, బాలు, బాలు. శంభో శివ శంభో శివ శివ శంభో రేయ్, బండాపండి, బండాపండి. శివ శివ శంభో జగడం 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 ఆగరా. జగడం బాలు, రా. రేయ్, జగడం రేయ్, ఆగరా. బాలు, రా. జగడం 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 జగడగరం డం జగడం జగడం జగడగరం డం జగడం జగడం జగడగరం డం త్వరగా, జగడం ఎక్కు, రా. శంభో శివ శంభో జాగ్రత్త. శివ శివ శంభో శంభో శివ శంభో శివ శివ శంభో జగడ జగడ జగ 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 రం డం జగడ జగడ జగ 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 రం డం జగడ జగడ జగ 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 రం డం జగడం జగడం డం జగడ 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 రం డం రేయ్, ఆపరా, బండి ఆపరా. రం డం జగడ 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 రం డం జగడం జగడం డం శంభో శివ శంభో శివ శివ శంభో శంభో శివ శంభో. ఎంత దూరం వెళ్తావురా? ఇప్పుడు తప్పించుకున్నా ఏదో ఒక రోజు నా చేతికి చిక్కక తప్పదు. అప్పుడు చెప్తాను నీ సంగతి. పసితనమొక వేడుకని ప్రతి ఇల్లు కోవెలని మమతలతో కొలువై ఉంటే అది స్వర్గమని ఆశల హరివిల్లులతో ప్రాయం పెనవేసుకొని కురిపించే బంధాలన్నీ విడిపోవు అని చెదిరిన ఆకలని మసిబారి పో
ఎక్కడికైనా వెళ్ళిపో. మళ్ళీ నా దిక్కు చూడకుండా దూరంగా వెళ్ళిపో. నన్నేనా ఈయన ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడం లేదురా, మనసులో నుంచి వెళ్ళగొట్టేశాడు. చేజారింద జీవితమే మరి తిరిగి రానిదని తప్పటడుగు వేసే వేళలు చెప్పలేద నీకు ఆ తప్పటడుగులో ఉన్న తప్పులన్నీ. బాధగానే ఉంటుంది సూర్య. కానీ నీ బాధ మీ అమ్మా నాన్న పడ్డ బాధ ముందు చాలా చిన్నది సూర్య. చూడు, నిజానికి ఇన్నేళ్లుగా పెంచుకున్న మమకారాన్ని ఒక్కసారిగా చంపుకోవడమంటే కష్టమే. కాని ఆ మమకారం ప్రతీకారం తీర్చుకోవడానికి కాని ప్రేమని దాచుకోవడానికి కాదు సూర్య. మర్చిపో అని చెప్పడం నాకు తేలికే, కానీ మర్చిపోతేనే నీ మనసు తేలికగా అవుతుంది. ఇంత చేసిన నువ్వు బాధపడుతూ ఉంటే మీ అమ్మా నాన్న ఆత్మ శాంతించదు సూర్య. నువ్వు సంతోషంగా ఉండాలి. అలా ఉండాలంటే నీ 25 ఏళ్ల జీవితాన్ని నువ్వు మర్చిపోవాలి. ఎలా మర్చిపోగలనంతా? ఇన్ని రోజులు అభిమానంగా నేను గుండెల్లో దాచుకున్న కుటుంబమే మా అమ్మా నాన్నల్ని నాకు దూరం చేసిందన్న విషయం నన్ను కుదురుగా ఉంచట్లేదు. ఇన్ని రోజులు ఆనంద్ వర్మని ఆదర్శంగా తీసుకుని బ్రతికాను. కానీ వాడి వల్లే ఈరోజు అనాథనైపోయానని తెలిసిన తర్వాత నా మీద నాకే అసహ్యంగా ఉందత్తా. నువ్వు మాత్రమే కాదు సూర్య, అన్నా వదినలు తప్ప ఇంకొక ప్రపంచమే తెలియని నేను అనాథలాగా మిగిలిపోయాను. ఆఖరికి మీ అమ్మా నాన్నల ప్రేమకి ప్రతిరూపమైన నీకు కూడా దూరంగా ఉండాల్సొచ్చింది. భర్త ఉన్నా, కూతురున్నా నీ లోటు మాత్రం అనుక్షణం అనుభవిస్తూనే వచ్చాను సూర్య. కాని తప్పలేదు. అనుకున్నది జరిగేంతవరకు నువ్వు నా అల్లుడివి కాదు. నా పగ తీర్చుకోవడానికి నా అన్నా వదిన నాకిచ్చిన ఆయుధానివి అనుకున్నాను. అనుకున్నట్టుగానే నా కల నెరవేర్చావు సూర్య. మీ అమ్మా నాన్నల ఆత్మకు శాంతి చేకూర్చావు. మూర్తిగారు, నా మేనల్లుడు కారణజన్ముడు. ఈ అత్త ఆశయాన్ని నెరవేర్చాడు. అవునమ్మా, ఇన్ని రోజులు అనాథలుగా బతికిన మీరిద్దరూ ఇప్పుడు అనాథలు కారమ్మా. వరుసకి అల్లుడే అయినా సూర్యాబాబు మీకు కొడుకులేని లోటు తీరుస్తాడు. అవునత్తయ్య, ఇకపైన నాకు తల్లి, తండ్రి, అన్నయ్య అన్ని నువ్వే. చాలురా, చాలు. నీ మాటలు వింటూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మా శశి,
ఇద్దరినీ ఒకటి చేసి మా అన్న వదినల రుణం తీర్చుకునే అవకాశం నాకిన్నాళ్లకు కలిగింది.